నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు. పార్టీలో సంస్కరణలు తనతోనే మొదలు కావాలి. సీనియర్లు జూనియర్లకు సమ ప్రాధాన్యత ఇస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్య. గుంటూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ పుట్టిందన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ప్రజా ప్రతినిధులు. నల్లపాడు చెరువుని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. సమస్యల పరిష్కారంకు చర్యలు చేపడతామని హామీ. కార్పొరేషన్లో బడ్జెట్పై జరగాల్సిన కౌన్సిల్ సమావేశం వాయిదా. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇన్ఛార్జ్ మేయర్ సజీలా వెల్లడి. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు టీడీపీని తమ గుండెల్లో పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి కార్యకర్తలకు చంద్రబాబు అందించారు. కార్యకర్తలే టీడీపీకి బలమన్న ఆయన పీక మీద కత్తి పెట్టినా భయపడకుండా జై తెలుగుదేశం అనేటువంటి కార్యకర్తలు ఒక్క టీడీపీలోనే ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని ప్రకటించిన చాలా పార్టీలు, వ్యక్తులు ఏమైపోయారో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు తల్లికి వందనంను మేలో అమలు చేయనున్నట్లు చెప్పారు. తాను పార్టీకి లీడర్ను మాత్రమే అన్న చంద్రబాబు తనకు అప్లికేషన్లు ఇస్తే పదవులు రావని, పార్టీ కోసం కష్టపడితేనే గుర్తింపు వస్తుందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారిని అభివృద్ధి పందాన్ని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019-2024లో మీరు పడిన బాధలు చూశాను. అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం, జై ఎన్ చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం. ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి P3 తీసుకొచ్చాం. పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పావర్టీ, తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికి ఇవ్వాలని నా అభిమతం. మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్లకు మునుపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండాను దించని కార్యకర్తలు టీడీపీ సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, పెమ్మసాని చంద్రశేఖర్, వర్ల రామయ్య, దూలిపాల నరేంద్ర, ఆలపాటి రాజా, రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనమని చెప్పారు. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరిగి రాయాలన్నా ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. కరుడు కట్టిన పసుపు సైన్యమే పార్టీకి బలమన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. తాను సీనియర్లను గౌరవిస్తానని, పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తానని లోకేష్ వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆ పేరు చెప్తే కొంతమందికి గుండెపోటు వస్తుందని అన్నారు. దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. 1 కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్. ఆ 1 కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రపరపరాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి. దానికి అందరి సహకారం ఉండాలి. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరూ తెలుపుకుంటూ టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, దుళ్లిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ప్రపంచ దేశాల్లో వెలుగొందాలని పాటుపడిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావని అన్నారు. విజన్ 2047 లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని అభినందించారు. ప్రపంచం మొత్తం అమరావతి నగరం వైపే చూస్తున్నారని వెల్లడించారు. అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసమే చంద్రబాబు, నారా లోకేష్ పాటుపడుతున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పెంచేందుకే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ బాటలోనే నేడు అందరం నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని వెల్లడించారు. తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదేవిధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు, విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారు చూపించిన ఆశయం, ఆదర్శం, ఆలోచనలు అన్నీ కూడా అంతా ఉన్నాయని మనం నమ్ముతూ తప్పకుండా ఆ దిశగా మన పార్టీని నడిపించడంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తగ్గకుండా
అంతే ధీటుగా స్థాపించిన ఆశయాలకి సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళన్న సూక్తిని తూచా తప్పకుండా అనుసరి. రాజకీయం అంటే కొంతమంది చేతుల్లో కాదు, సమాజంలో చదువుకున్న యువకుల్ని ప్రోత్సహించి నేను చెప్పిన ఆ రోజుల్లో ఎంతోమంది డాక్టర్లని, అభ్యుదయవాదుల్ని రాజకీయ రంగంలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు. వారితో పాటు నాలాంటి వారి అదృష్టం ఎన్టీ రామారావు గారి యొక్క చివరి దీనిలో మరి ఆయన చేతుల మీదుగా బీఫామ్ అందుకొని ఈరోజు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం వహించే అదృష్టం నాలాంటి వారికి కూడా, మా పెద్దవాళ్ళతో పాటు మా తండ్రి గారికి ఎలా కలిగిందో నాకు కూడా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా. పేదవాడి యొక్క పెద్దటి పొట్టకి గుప్పిడి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో ఒక మహత్తరమైనటువంటి ఇది ఏ ఇజం అంటే నా ఇజం వల్ల మానవిజం అని చెప్పి హ్యూమనిజం అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. అలాంటి నేతృత్వంలో ఈ రోజున ఆయన ఒక శకాన్ని ఆరంభించి మార్గదర్శకుడయ్యారు. ఆ అడుగుజాడుల్లోనే నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి. ఆయన కంటే ఇంకొక అడుగు ముందుకు వేసి యువతరాన్ని కదిలించి క్షీరసాగర మదనంలో నుంచి అమృత భాండాగారం పుట్టింది. అన్న నందమూరి తారక రామారావు గారి అంతర్మదనంలో నుంచి ఈరోజు టీడీపీ పార్టీ పుట్టింది. అంతే అమృత భాండాగారంగా నిత్యం ప్రజలతో మమైకమై ముందుకు వెళ్తూ ఉంది. ఆ రోజు ఎన్నో రకాలైన సంస్కరణలు, నిర్ణయాలు తీసుకొని అప్పటి ప్రజలకే చేరువై వారి కోసం నేనున్నాను అనే ఒక ముద్ర, పేదల పాలిట పెన్నిది అని చెప్పుకునే ఒక ముద్రను వేసుకొని నందమూరి తారక రామారావు గారు ముందుకు వెళ్లిన పరిస్థితులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గల్లామాధవి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలు ఒక టీడీపీలోనే ఉన్నారని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. 43వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ పార్టీకి 43 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. తెలుగుదేశ కార్యకర్తలే బలంగా అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ఎంతో విలువలతో కూడుకొని సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరి స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల గుండె చప్పుడై తెలుగుదేశం పార్టీ నిరంతరం నిత్యం ప్రజలతోనే మమేకమై వారిని అభివృద్ధి చెందించేలాగా సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తా నడిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే కేవలం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే దీనికి నిదర్శనం. అయితే ఈరోజు ప్రతి తెలుగుదేశ కార్యకర్త గుండెల నిండా ఆనందంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. అందరం కూడా టీడీపీ పార్టీ కార్యాలయానికి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 12వ డివిజన్ టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్స్కు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఘన నివాళులర్పించారు. టీడీపీని స్థాపించి నందమూరి తారక రామారావు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని నసీర్ అన్నారు. బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేసింది టీడీపీనేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్రంలో అన్నగారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఈరోజు ఈ ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అనేటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరు ఎప్పుడు చేయనటువంటి విధంగా స్వాతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు వినూత్నమైనటువంటి రీతిలో ఆనాడు అన్నగారి నాయకత్వంలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో ముఖ్యంగా ప్రజలకు అవసరమైనటువంటి 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం దగ్గర చేయాలన్న ఆలోచనతో 34% పెట్టి, అంతేకాకుండా పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో గని వినియోగనేటువంటి రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన 27వ డివిజన్ నల్లపాడు చెరువుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, కమిషనర్ పోలి శ్రీనివాసులు, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 93 ఎకరాల చెరువును గత 40 ఏళ్లుగా
పూడిక తీయకపోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పెమ్మసానికి వివరించారు. ఈ చెరువును డెవలప్ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు అనేక ఉపయోగాలు ఉంటాయన్నారు. ఆక్రమణలకు గురైన చెరువు ప్రాంతాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆదేశించారు. 93 ఎకరాలు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది, గడ్డి అంతా మెలిసి. తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్ డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరికి వచ్చి అడిగారు. ఈ పూడికలంతా తీసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి పూడికంతా తీస్తే 10-12 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ సోర్సెస్ పెంచమని అడుగుతా ఉన్నారు. డెఫినెట్గా అంతా చూసాం ఈరోజు. తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం. నగరపాలక సంస్థలో బడ్జెట్పై జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా వాయిదా వేశారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన బడ్జెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఇన్ఛార్జ్ మేయర్ సజీలా ప్రకటించారు. మొదట ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో మేయర్ సజీలా బడ్జెట్పై చర్చ కొనసాగించాలని సభ్యులను కోరారు. వైసీపీ కార్పొరేటర్లు మేయర్ వద్దకు వెళ్లి రంజాన్ నెల కావడంతో నమాజుకు వెళ్లాలని, అందుకని బడ్జెట్ సమావేశాన్ని ఏప్రిల్ 2కు వాయిదా వేయాలని కోరారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులతో మేయర్ చర్చించి ఫ్లోర్ లీడర్ కోవెల్ముడి నానిని అభిప్రాయం చెప్పమని కోరగా వారు వాయిదా వేసేందుకు సమ్మతించారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేసి తదుపరి సమావేశం జరిగే తేదీని ప్రకటిస్తామని ఇన్ఛార్జ్ మేయర్ సజీలా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇది పండగ మాసం కాబట్టి దయించి అంటే లేట్ అయింది, ఎలాగో మనకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ 2 గంటల సమయం దాదాపుగా ఆలస్యమైంది కాబట్టి ఈ భోజన టైంలో ఈ నమాజ్ కార్యక్రమం టైంలో ఈ సమావేశం జరిపించడం కష్టం కాబట్టి దయచేసి పండగల తర్వాత రంజాను ఉగాది తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ మనం ఈ సమావేశం పెట్టవలసిందిగా మరి అధ్యక్షుల వారిని కోరుతున్నాం. వాళ్ళ తరఫున కూడా నేనేం చెప్తున్నానంటే వాళ్ళు అడిగారు మా నమాజ్ టైం అయింది, నిజంగా 2 hours లేట్ అయింది కాబట్టి వివిధ కారణాల వల్ల మీకు వీలైతే దాన్ని తదుపరి డేట్ నిర్ణయించవలసిందిగా పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అని నమాజ్ ఉన్నాయి, మాకు చాలా ప్రత్యేకత పూజలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అదే ఆలోచించి చర్చించి కమిషనర్ గారు మరియు నాని గారు మాట్లాడి మనమందరం ఒకే మార్గం మీద ఉందాము, ఈ యొక్క సభను వాయిదా వేయాల్సిందిగా అందరూ కోరారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి డేట్ మేము చెప్తాము. వేమూరు కూచిపూడి గ్రామాల్లో జరిగిన 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నయ్య నందమూరి తారక రామారావు గారి దివ్యాశస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతుందని తెలిపారు. దీనికి కారణం కార్యకర్తలు తిరుగులేని పోరాటం, నిబద్దత, త్యాగగుణం, పీకపై కత్తిపెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిందని అన్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారని, రోజురోజుకి టీడీపీ బలోపేతమవ్వడానికి కార్యకర్తలే కారణమని అన్నారు. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి అని, టీడీపీ ఆవిర్భావం ముందు ఆ తర్వాత అన్న విధంగా తెలుగు జాతిని చూడాలని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ది చేసింది కూడా టీడీపీ అని తెలిపారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లకు ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటాలే కారణమని నక్కా ఆనందబాబు తెలిపారు. 20 ఏళ్ల అధికారంలో లేదు, 23 ఏళ్ల అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి నడిపింది కార్యకర్తలు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం.
అటువంటి కార్యకర్తలను తయారు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు మనం అపోజిషన్ చూసాం, రకరకాల ముఖ్యమంత్రులను చూసాం. 19 నుంచి 24 వరకు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నీచమైన నాయకత్వాన్ని ఎప్పుడు చూడాల. ప్రజలు కూడా అది గమనించారు. ఆయన నాయకత్వంలో మన పార్టీ కార్యకర్తలు పడ్డ కష్టాలు చూసాం, నష్టపోయారు, అవమానాలు అవహేళనకు గురయ్యాం, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అదే విధంగా పడ్డారు. కాబట్టే అతను రాజకీయాల్లో పనికిరాడని చెప్పి పార్టీని ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేసినటువంటి చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. టీఎన్యూఎస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డిఈఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టీఎన్యూఎస్ ఘన నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్వి జగదీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి బాలస్వామి, గౌరవ సలహాదారులు ఫణిదత్తు, విగ్రహం దాత తిరుపతయ్య, 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి ఎన్టీఆర్కు జోహార్లు పలికారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గుజ్జనగుండ్ల బొడ్రాయి సెంటర్లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ కాబుడే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రోషన్ బాషా అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని మైనార్టీ కార్పొరేషన్ ఈడీ రోషన్ బాబా అన్నారు. సొసైటీ కార్యదర్శి హుస్సేన్, మీరావలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 చీరల పంపిణీ జరిగింది ఈరోజు. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు నన్ను ఆహ్వానించారు. అందుకోసం నేను ఇక్కడ రావడం జరిగింది. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు అట్లానే ప్రతి సంవత్సరం కూడాను ఈ పేద ముస్లిం వాళ్ళకి రకరకాల సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తున్నారు. అట్లానే పేదలకి కళ్ళు శుక్లాన్ని తీయించుకోవడానికి, వితంతులకి రంజాన్ తోఫాలు ఇచ్చే చీరల పంపిణీ చేయడం, అట్లానే ఈ కట్నాలు చేయడం, అట్లానే మ్యారేజ్లు ఇవన్నీ కూడా చేయడం, చనిపోయిన వారికి కన్నం ఇట్లాంటి టెంటులు కూడా మీరు చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం మేము రంజాన్ తోఫా పేదవారికి పండుగ చేసుకోవడం కోసం ఆర్థిక పరంగా మరి వాళ్ళు శారీస్ కొనుక్కోలేక పరిస్థితి ఉంటారని చెప్పని పేదవారికి విడోస్కి 200 మంది శారీస్ పంచుతున్నాం. ఈ కమిటీ 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాలు పనిచేస్తుంది. దీంట్లో నేను ప్రెసిడెంట్ని ఖాదర్బుడే, సెక్రటరీ గారు హాజీ హుస్సేన్ గారు, జాయింట్ సెక్రటరీ మీరావలి గారు, ట్రెజరర్ మస్తానవలి, మరి కమిటీ సభ్యులు మొన్న హజరత్ అలీ, సుబాని, మేమంతా ఒక టీం ఏర్పడి ఈ 20 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన దాతలంతా సహకారం చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ 27వ డివిజన్ నల్లపాడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు వారందరికీ గర్వకారణమైన తెలుగువారి జీవన స్రవంతిలో భాగమైన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, నల్లపాడు డివిజన్ పార్టీ అధ్యక్షులు ప్రఖ్యాత్, ప్రధాన కార్యదర్శి బత్తుల నాగరామయ్య, అంబేద్కర్, పర్వతాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పోల రామాంజలి గారి నాయకత్వం. ఉప్పటూరి చినరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నల్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చుక్క అంబేద్కర్, డివిజన్ అధ్యక్షులు గుంటూరు ప్రఖ్యాత్, ప్రధాన కార్యదర్శి బత్తుల నాగరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. టీడీపీ నేతలు లాల్ వజీర్, లంకామాధవి, ఇతర నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. గౌరవనీయులైన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని గారి ఆఫీసులో ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు
అర్పించడం జరిగిందండి. మహాకళాకారుడు పార్టీ పెట్టబట్టే ముద్దు బిడ్డ బ్రహ్మసాని గారు కేంద్ర మంత్రి వర్యులు అవ్వటం మా అందరికీ చాలా ఆనందం. పల్నాటి ఆడపడుచులుగా భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ బ్లెస్సింగ్ తోటి ఎప్పుడు పేదల ప్రతిలో పదిలంగా నిలిచేవాడు మా పెమ్మసాని అంటుంది కవియత్రి మాదిరి. శ్రీ 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 నూకాలమ్మ కొలుపులు 110వ మహోత్సవాలు లాలాపేట రజక వీధి నందు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఘటంకొండ గుంటూరు నగరం లోపల వీధుల్లో అంగరంగ వైభవంగా విచిత్ర వేషధారణలతో సన్నాయి మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొలుపు మహోత్సవాలు 110వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర జరిగిందండి. మధ్యాహ్నం పూట 2 గంటలుగా అమ్మవారి ఘటంకొండ నగర వీధుల్లో ఊరేగింపుగా జరుపుకొని భక్తులు తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారిని తరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారండి. అలాగే ఉగాది పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా. మానవతా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గంగిరెద్దుల కాలనీలోని నిరుపేదలకు అన్నదానం, పిల్లలకు ఉడికించిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవతా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు షేక్ సలీమా మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ మాసంలో అన్నదానం, వస్త్రదానం చేయడం అనేది ఒక మంచి కార్యక్రమాన్ని భావించి ఈ కమిటీ ద్వారా అన్నదాన కార్యక్రమం చేశామని తెలిపారు. ఈ పండగ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఉదయం నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి సాయంత్రం విరమించడం జరుగుతుందన్నారు. అటువంటి వారికి భోజనాలు పెట్టించడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నామని అన్నారు. అయితే అంతకన్నా మంచి కార్యక్రమం ఉండటానికి ఇల్లు లేకుండా, కట్టుకోవడానికి ఒంటి నిండా బట్టలు లేని వాళ్లు, కడుపు నిండా తినడానికి తిండి లేని నిరుపేదలకు, అనాథలకు కడుపు నిండా భోజనం పెట్టడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షులు షేక్ సైదా, స్థానిక మహిళలు పాల్గొన్నారు. జిల్లాలోని రేషన్ కార్డు దారులందరూ ఏప్రిల్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని డీఎస్ఓ కోమలి పద్మ తెలిపారు. జిల్లాలో 5.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇప్పటికే 4.70 లక్షల మంది ఈకేవైసీ చేయించుకున్నారని వివరించారు. ఈకేవైసీ చేయించుకోకపోతే మే 1 నుండి రేషన్ ఆపేస్తామని స్పష్టం చేశారు. గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం నుండి వరుసగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు. సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని మిర్చి యార్డుకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్న సీఎం చంద్రబాబు. పార్టీలో సంస్కరణలు తనతోనే మొదలు కావాలి. సీనియర్లు, జూనియర్లకు సమ ప్రాధాన్యత ఇస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్య. గుంటూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ పుట్టిందన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు. నల్లపాడు చెరువుని పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. సమస్యల పరిష్కారంకు చర్యలు చేపడతామని హామీ. కార్పొరేషన్లో బడ్జెట్పై జరగాల్సిన కౌన్సిల్ సమావేశం వాయిదా. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.